చరిత్రలో ఒక అత్యంత ఆసక్తికరమైన ఘట్టాన్ని మనమిప్పుడు చూడబోతున్నాం. ఒకసారి ఆలోచించండి. కేవలం వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ సంస్థ ఇక్కడి విద్యా విధానాలను, అలాగే శతాబ్దాలుగా పాతుకుపోయిన సామాజిక ఆచారాలను చట్టాల ద్వారా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ అద్భుతమైన చారిత్రక పరిణామం వెనుక అసలు ఏం జరిగిందో మనం ఈ విశ్లేషణలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. తొలి విద్యా విధానం, ఓరియంటలిస్టులు వర్సెస్ ఆంగ్లిసిస్ట్ల మధ్య జరిగిన చర్చ, పాశ్చాత్య విద్యా విధానం, సామాజిక జోక్యానికి మార్పు, మహిళల హోదాపై వచ్చిన చట్టాలు, అలాగే కుల వ్యవస్థపై జరిగిన పోరాటం. పాఠశాలల నుంచి చట్టసభల దాకా జరిగిన ఈ మార్పులను చూద్దాం. మొదటిది తొలి బ్రిటిష్ విద్యా విధానం, అంటే జోక్యం చేసుకోని విధానం. 1757లో బెంగాల్ను ఈస్ట్ ఇండియా కంపెనీ సొంతం చేసుకున్న తర్వాత కూడా వాళ్ల దృష్టంతా కేవలం వ్యాపారంపైనే ఉండేది. స్థానికంగా ఉన్న విద్యా విధానంలో వాళ్లు వేలు పెట్టలేదు. విద్యాబాధ్యత పూర్తిగా భారతీయుల చేతుల్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అక్షరాలా 80,000. ఆ కాలంలో కేవలం బెంగాల్ ప్రాంతంలోనే ఇన్ని సాంప్రదాయ విద్యాసంస్థలుండేవి. అంటే సగటున ప్రతి గ్రామానికి కనీసం ఒక పాఠశాల ఉండేదన్నమాట. అప్పట్లోనే మన విద్యా నెట్వర్క్ ఎంత బలంగా ఉండేదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే బ్రిటిష్ వారు మెల్లగా విద్యపై దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ అది కేవలం పాత విధానాలను ఎంకరేజ్ చేయడానికే. 1781లో మదర్సా, 1791లో బెనారస్లో సంస్కృత కళాశాల స్థాపించారు. ఆ తర్వాత 1813 చార్టర్ చట్టం కింద విద్య కోసం ఏటా ₹1,00,000 కేటాయించారు. కాని ఆశ్చర్యమేమిటంటే ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలో తెలియక వచ్చిన గొడవల వల్ల ఆ డబ్బు 20 ఏళ్లపాటు వాడకుండా అలాగే ఉండిపోయింది. ఇక్కడే మన రెండవ అంశం వస్తుంది. ఓరియంటలిస్టులు వర్సెస్ ఆంగ్లిసిస్టులు. ఒక మహాచర్చ. ఆ నిధులు ఎందుకు ఖర్చు కాలేదో ఇక్కడే అసలైన సైద్ధాంతిక పోరాటం జరిగింది. మన దగ్గర విద్యను ఎలా డెవలప్ చేయాలనే దానిపై నాటి బ్రిటిష్ పండితుల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఒక స్తబ్దత ఏర్పడింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం చూద్దాం. ఒకవైపు ఓరియంటలిస్టులు. వీళ్లు మన స్థానిక భాషల్లోనే, అంటే అరబిక్, పర్షియన్, సంస్కృత గ్రంథాల ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలని బలంగా నమ్మారు. మరోవైపు ఆంగ్లిసిస్టులు. వీళ్లు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే పాశ్చాత్య సైన్స్ ఇంకా సాహిత్యాన్ని బోధించాలని గట్టిగా వాదించారు. మూడవది భారతీయ విద్యలో పాశ్చాత్యీకరణ. ఈ సుదీర్ఘమైన సైద్ధాంతిక యుద్ధంలో 1829లో ఒక నిర్ణయాత్మకమైన మార్పు వచ్చింది. అదే గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రాక. ఆయన ఇంగ్లీష్ భాషవైపు మొగ్గు చూపటంతో మొత్తం విద్యా విధానంలోనే ఒక చారిత్రక మలుపుకు పునాది పడింది. ఈ మార్పు వెనుక ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి ఈయనే, లార్డ్ మెకాలే. పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ జనరల్ కమిటీకి ఆయన చైర్మన్. ఆ కమిటీలోని 10 మంది సభ్యులు చెరోసగం, అంటే 5కి 5తో 2గా చీలిపోయినప్పుడు మెకాలే తన ప్రసిద్ధమైన మినిట్ ద్వారా ఆంగ్లిసిస్టుల వాదనను గెలిపించారు. ఆ తర్వాత ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఈ 3 అంచెలు గమనిస్తే 1835లో మెకాలే ప్రతిపాదన రావడం, వెంటనే బెంటింక్ ప్రభుత్వం నిధులను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కే వాడాలని తీర్మానించడం జరిగాయి. ఫైనల్గా 1850 నాటి సర్ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఒక సమగ్రమైన ప్రణాళికను తీసుకువచ్చి లండన్ తరహా విశ్వవిద్యాలయాలను ఇక్కడ స్థాపించడానికి ఆధునిక పునాది వేసింది. ఇక 4వ అంశం సామాజిక జోక్యానికి మార్పు. విద్యారంగంలో వచ్చిన పెను మార్పులను చూశాం కదా. ఇప్పుడు నేరుగా విస్తృత సమాజంలోకి వెళ్దాం. వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడి ఇక్కడి సామాజిక ఆచారాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న బ్రిటిష్వారు సడన్గా ఆ ఉదాసీనతను వదిలేసి చట్టాలు చేయడం ఎందుకు మొదలుపెట్టారో చూద్దాం. ఇక్కడ మనం వేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. మన ఆచారాల్లో జోక్యం చేసుకుంటే తమ సామ్రాజ్యం కూలిపోతుందని భయపడినవారు హఠాత్తుగా ఆ భయాన్ని ఎందుకు పక్కన పెట్టారు? వారిని అంతలా కదిలించిన అంశాలేంటి? ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ ఉత్ప్రేరకాలు పనిచేశాయి. కొత్తగా ఇంగ్లీష్ చదువులు చదువుకున్న భారతీయులు తీసుకొచ్చిన సామాజిక ఉద్యమాలు ఒక ప్రధాన కారణం. అలాగే క్రిస్టియన్ మిషనరీల ప్రచారం, పాశ్చాత్య ఆలోచనలు కూడా బాగా ప్రభావం చూపాయి. వీటన్నింటికీ తోడు లార్డ్ బెంటింక్ లాంటి పాలకులకు స్వతహాగానే ఈ మూఢాచారాలను పారద్రోళాలనే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండటం ఈ చారిత్రక విధానం మార్పుకు దారితీసింది. 5వ విభాగం మహిళల సామాజిక హోదాపై చట్టాలు. ఇది సామాజిక సంస్కరణలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ కాలంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదు. ఆర్థిక స్వాతంత్రం లేక ఇంటి 4 గోడలకే పరిమితమైన మహిళల జీవితాలను మార్చడం సంస్కర్తలకు ఒక ప్రైమరీ లక్ష్యంగా మారింది. వాళ్లు ప్రధానంగా ఫోకస్ చేసిన ఆచారాలు ఇవే: ప్రాణాలను బలి తీసుకునే సతీసహగమనం, ఆడశిశువుల హత్య, చిన్న వయసులోనే చేసే బాల్య వివాహాలు, పర్దా వ్యవస్థ, వితంతు పునర్వివాహాలపై ఉన్న నిషేధం. ఈ సంస్కరణల పరంపర లార్డ్ బెంటింక్ కాలంలో సతీసహగమనాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడంతో స్టార్టైంది. ఇందులో ఆడశిశువుల హత్య గురించి మనం లోతుగా అర్థం చేసుకోవాలి. పరువు కోసం కట్నం భయాలతో రాజ్పుతానా, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టగానే ప్రాణాలు తీసేవారు. దీనిపై 1795 నుంచి 1870 వరకు ఎన్నో చట్టాలు తెచ్చినా పెద్దగా మార్పు రాలేదు. ఎందుకంటే కేవలం చట్టం చేస్తే సరిపోదు, ప్రజల్లో ఆలోచన మారాలి.
అది ఎడ్యుకేషన్ విస్తరించినప్పుడు మాత్రమే క్రమంగా కనుమరుగైంది. ఇక వితంతువుల విషయానికి వస్తే పురాతన కాలంలో వితంతు పునర్వివాహానికి మన దగ్గర సామాజిక ఆమోదం ఉండేది. కాని 19వ శతాబ్దం నాటికి పరిస్థితి పూర్తిగా రివర్సై లక్షలాది మంది తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ లాంటి సంస్కర్తలు చేసిన వేలాది సంతకాల సేకరణ, సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగానే 1856లో వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. ఆనాటి పోరాటాల తీవ్రతను చెప్పే ఒక పవర్ఫుల్ కోటిది. మహాపాప్ బాల్ వివాహ్ అంటే బాల్య వివాహం ఒక మహాపాపం. బిఎం మలబారి లాంటి వాళ్ల కృషితో స్టార్టైన ఒక జర్నల్ పేరిది. ఇది 10 ఏళ్లలోపే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసే ఆనాటి సమాజాన్ని నేరుగా సవాల్ చేసిన ఒక గొప్ప ఉద్యమం. సమాజంలో మార్పు ఎంత నెమ్మదిగా వస్తుందో ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. బాలికల వివాహ కనీస వయస్సు 1846లో కేవలం 10 సంవత్సరాలు. అక్కడి నుంచి ఇప్పుడున్న 18 సంవత్సరాలకు పెంచడానికి చట్టాలకు ఏకంగా ఒక శతాబ్దానికి పైగా సమయం పట్టింది. ఈ పోరాటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. 6వ విభాగం కుల వ్యవస్థపై పోరాటం. మహిళల విముక్తి తర్వాత సంస్కృతులు ఎదుర్కొన్న మరో అతిపెద్ద సమస్య ఇది. సమాజాన్ని నిలువునా చీల్చి ఒక శాపంగా మారిన ఈ వ్యవస్థలోని అసమానతలను తొలగించడంపైనే వాళ్లు తమ నెక్స్ట్ ఫోకస్ పెట్టారు. ఈ వ్యవస్థకు పునాది ఈ చతుర్వర్ణ విభజనలోనే ఉంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయమేంటంటే శూద్రులు ఎదుర్కొన్న తీవ్రమైన సామాజిక వివక్ష. 19వ శతాబ్దం నాటికి ఇవి కేవలం పుట్టుక ఆధారంగా లెక్కలేనన్ని ఉపకులాలుగా విడిపోయి సమాజాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేశాయి. ఇక ఈ ప్రయాణాన్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఉదాసీనంగా ఉన్న ఒక కంపెనీ విద్యా విధానాలను మార్చడం, వేల ఏళ్లనాటి సామాజిక మూఢనమ్మకాలపై యాక్టివ్గా చట్టాలు చేయడం నిజంగా ఒక చారిత్రకం మలుపు. ఆనాడు జరిగిన ఆ సిద్ధాంతపరమైన, చట్టపరమైన పోరాటాలే నేటి మన ఆధునిక, ప్రగతిశీల సమాజానికి ఎలా పునాదివేశాయి. విద్య, సామాజిక రంగాల్లో పారదర్శకత వైపు సాగిన ఈ పరిణామం మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ఈ అనాలిసిస్ మీకు ఆ కాలం నాటి పరిస్థితులపై ఒక కొత్త దృక్కోణాన్ని అందించిందని